రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సూర్యాపేట బంగారు షాపు దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఒకరిని సూర్యాపేట రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. 14 లక్షల విలువైన 14 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 21న గోడకు కన్నం పెట్టి బంగారం షాపులో దొంగతనానికి పాల్పడ్డారు. 2.5 కేజీల బంగారం, నగదు దొంగతనానికి గురైనట్లు షాపు యజమాని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి 5 ప్రత్యేక పోలీసు బృందాలతో దర్యాప్తు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ నరసింహ వెల్లడించారు. పోలీసులు సూర్యాపేట పట్టణంలో హైటెక్ బస్టాండ్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో మహిళను గుర్తించినట్లు తెలిపారు. ఆమెను అదుపులోనికి తీసుకుని విచారించగా దొంగల ముఠా గుట్టురట్టయింది. 8 మందితో కూడిన ముఠా ఈ చోరీ చేసినట్లు తెలిపారు. వారి కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ వివరించారు. ఈ మొబైల్ డివైస్ స్కానర్స్ తోటి, ఫింగర్ ప్రింట్ స్కానర్స్ తోటి విస్తృతమైనటువంటి తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాం. ఆ క్రమంలో ఈరోజు మార్నింగ్ మనకు ఉదయం 5 గంటల సమయంలో మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి మనం ఈ తనిఖీలు నిర్వహిస్తుండగా సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి హైటెక్ బస్టాండ్ సమీపంలో ఒక మహిళ అనుమానాస్పద రీతిలో మనకు కనిపిస్తే మనం ఆమెను చెక్ చేస్తే ఆమె సంబంధించినటువంటి బ్యాగులో మనకు ఈ సాయి సంతోషి జ్యువెలరీ షాప్కి సంబంధించినటువంటి థెఫ్ట్కు గురి కాబడిన కొన్ని ఆభరణాలు మనకు లభ్యమైనవి. ఈ మొబైల్ డివైస్ స్కానర్స్ తోటి, ఫింగర్ ప్రింట్ స్కానర్స్ తోటి విస్తృతమైనటువంటి తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాం. ఆ క్రమంలో ఈరోజు మార్నింగ్